మాట మాట్లాడారు. ఒకప్పుడు చాలా బలమైన పార్టీగా ఎదిగింది వైసీపీ అనేది 2019 తర్వాత 151 స్థానాలు వచ్చినప్పుడు అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు అదే పార్టీ బలహీనం అయిపోవడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలను విస్మయించడం, పక్కన పెట్టడం, అది ఒక అతిపెద్ద తప్పిదంగా అనుకోవచ్చా? ఇప్పటిదాకా మనం చెప్పుకుంది అదే. జగన్ చేసిన తప్పు అదే, సంస్థాగత నిర్మాణం. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో ఆయన వెళ్తున్నాడు కార్యకర్తని, అక్కడతో వదిలేయకూడదు. ఖచ్చితంగా సంస్థాగత నిర్మాణం పెట్టాలి, ఏర్పాటు చేయాలి. కానీ ఒకప్పుడు ఉన్న ఆదరణ మళ్ళీ ఉంటుందా సార్ కార్యకర్త నుంచి? చంద్రబాబు నాయుడుకి దిగిపోయిన తర్వాత ఆదరణ పోయిందా, తగ్గిందా? అంటే ఒక రకంగా ఇండివిజువల్ గా వచ్చింది, అప్పుడు పిలవకుండా వచ్చారు చాలా మంది జగన్ దగ్గరికి, ప్రేమతోనో ఇంకో రకంతోనో, లేదంటే రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో. అది ఆయన వదులుకున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను అంటే జనం దగ్గరికి, లేదంటే కార్యకర్తలు ఆదరిస్తారా? ఇంత ముందు కనిపించిన ఆ స్థాయి ఆదరణ కనిపిస్తుంది. వదులుకున్నానని ఎవరు చెప్పారు? ఆయన తిరగలేదు అంతే, వాళ్ళు కోరుకున్న రీచ్ కాల పక్కన పెట్టేశారు, పట్టించుకోలేదు అధికారంలోకి వచ్చాక. అదే అనేది ఇప్పుడు ఒక తటస్థులుగా నాలాంటి అయితే కార్యకర్తకు దోచిపెట్టడాన్ని ఒప్పుకోలేము. వాలంటరీ వ్యవస్థ కరెక్ట్ అంట నేను. ఎందుకని ఇప్పుడు నాయకుడి దగ్గరికి వెళ్ళి కాళ్ళ ఎళ్ళబడి పనులు చేయించుకునే దరిద్రం కావాలని కోరుకుంటావా? జనం కోరుకున్న జగన్ చేశాడు, కానీ కార్యకర్తకి అది కోపం వచ్చింది. ఇప్పుడు కన్విన్స్ చేయాలి కదా వాళ్ళని. జనం ఇదే కోరుకున్నారంటే మా దగ్గరికి వాలంటీర్ అక్కర్లేదు, మా దగ్గర సచివాలయ వ్యవస్థ అక్కర్లేదు, ఆ తరహా వద్దనుకున్నారు అన్నది ఇప్పుడు అర్థం అవుతుంది. మనలాంటి ఆలోచన జనానికి లేదు, ఎవడో ఒకటి పట్టుకుని పని చేయించుకుందాంలే అన్నట్టే ఉంది అన్నది ఇప్పుడు అర్థం అవుతుంది. కాబట్టి జగన్ ఇక ఆ మొక్కలు చెప్తాడు రాబోయే రోజుల్లో. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మొన్న జగన్ వెళ్ళాడు ఏదో ఎవరిన పరామర్శల కాటికి, జనం ఎట్లా ఎగబడి వచ్చారు ఆ రోజున? డబ్బులు పెట్టి తీసుకెళ్లారు వాళ్ళని. డబ్బులు పెట్టి తీసుకెళ్ళడం వాళ్ళ రోజున సాధ్యం అవుతుందా?